వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ బెడ్డింగ్ మెటీరియల్ పంపిణీకి ఆదేశాలు. ఏటా 12 కోట్లను అదనంగా కేటాయించడం జరిగిందన్న మంత్రి గంగుల కమలాకర్. సుప్రీంకోర్టు తీర్పు దేశ ప్రజల విజయమన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. సుప్రీంకోర్టు స్టేతో కార్యకర్తలకు ఎంతో ధైర్యం వచ్చిందని వెల్లడి. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించిందన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. రాష్ట్ర ప్రభుత్వం అలర్టుగా లేకపోవడం వల్ల 41 మంది చనిపోయారని ఆరోపణ. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్. పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే వెనుకకు నెట్టేయబడ్డ వర్గాలకు సీఎం కేసీఆర్ విద్యను అందించి వారి సామాజిక ఆర్థిక జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి విశేష కృషి చేస్తూ వెనుకబడిన వర్గాల విద్యా ప్రదాతగా మార్చాడన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఇక సీఎం ఆదేశాల మేరకు బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ బెడ్డింగ్ మెటీరియల్, వులన్ బ్లాంకెట్స్, నోట్బుక్స్ అందజేసి ఉత్తర్వులను జారీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో 302 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో చదువుకునే కాలేజీ విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతులతో అదనంగా ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, ఎస్సీ ఎస్టీ హాస్టళ్ల విద్యార్థుల మాదిరి సౌకర్యాలు అందుతాయన్నారు మంత్రి గంగుల. ఏటా 12 కోట్లను అదనంగా కేటాయించడం ద్వారా దాదాపుగా 34,000 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు దేశ ప్రజల విజయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటు విషయంలో న్యాయస్థానాన్ని నమ్ముకుని ఉన్నామని, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయం గెలిచిందన్నారు. సుప్రీంకోర్టు స్టేతో మాకు, మా కార్యకర్తలకు ఎంతో ధైర్యం వచ్చిందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ గొంతు నొక్కాలనుకున్న బీజేపీకి సుప్రీం తీర్పు ఒక హెచ్చరిక అని అన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని ఈరోజు ఎన్ని కుట్రలు కుతంత్రాలు బీజేపీ పార్టీ వారు మా నాయకుడిపై ఎన్ని చేసినా ఓపికగా, న్యాయస్థానంపై నమ్మకంతో, ప్రజలు ఇచ్చిన ప్రేమతో ఈరోజు న్యాయస్థానాలపై ఉన్న నమ్మకం అనే విధంగా ఉందో తేట తెల్లంగా తేలిపోయింది. ఇది మా విజయం. లేనిపోని అంశాన్ని తీసుకొచ్చి ప్రజా ఆదరణ ఉన్న మా నాయకుడిపై ఏదో విధంగా పార్టీ అభివృద్ధిని వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ గారిపై తీసుకొచ్చిన అనేక దుష్ప్రచారాలతో ఈరోజు న్యాయస్థానం ఇచ్చిన ఒక మధ్యంతర స్టేకి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడినప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా ప్రజానికం కానీ మా కార్యకర్తలు, నాయకులు, దేశానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు చట్టంపై నమ్మకం ఉంది, రాజ్యాంగంపై నమ్మకం ఉంది, న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. ఎన్ని సత్యదూరమైన కథనాలు ఉపయోగించుకొని కొంతమరి వరకే ఫలించవచ్చు, కానీ ఆఖరికి న్యాయమే గెలుస్తుందని ఈరోజు న్యాయం గెలిచే దారిలో మేమున్నాము.
అని స్పష్టం. 2 రోజులు వరదల్లో నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం కొన్ని వరద నష్ట ప్రాంతాల్లో పర్యటించారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. తాను కూడా కొన్ని వరద ప్రాంతాల్లో తిరిగానని తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా లేకపోవడం వల్ల 41 మంది చనిపోయారని అన్నారు. రాష్ట్రంలోని వరద నష్టాలపై సమగ్ర నివేదిక కేంద్ర బృందానికి ఇస్తామని ఈటెల తెలిపారు. కేంద్ర బృందాలు గోదావరి వ్యాలీలో నష్టపోయిన రైతుల పంట పొలాలు, కోతకు గురైనటువంటి పంట పొలాలు, గ్రామాలే మునిగిపోయి కట్టుబట్టలతో బయటకు వచ్చిన ప్రజల యొక్క ఆర్తనాదాల గురించి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకి నేను భూపాలపల్లి జిల్లాలో, నిర్మల్ జిల్లాలో అనేక ప్రాంతాలను, అనేక గ్రామాలను తిరిగి రావడం జరిగింది. మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా వరంగల్ జిల్లాకు పోయి రావడం జరిగింది. ఇవాళ మేము తిరిగి వచ్చినటువంటి సందర్భంలో ప్రజల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్ల ఆధారంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్ర బృందానికి ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది. కానీ వాళ్ళు కేంద్ర బృందంతో ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు అనుకున్న ప్రకారం ఏదో అర్ధగంట గంట అనుకున్నారు, కానీ సుదీర్ఘమైన చర్చలు జరుగుతున్నట్టున్నాయి. అందుకని ఇవాళ మేము కేంద్ర బృందానికి ఇచ్చే దాంట్లో ప్రధానంగా ఇళ్ళు మునిగిపోయినటువంటి ప్రజానీకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా పెద్ద సాయం చేసే పాపాలు పోలేదు కాబట్టి, రెండవది కోతకు గురైనటువంటి వేలాది ఎకరాల పంట పొలాలు మళ్ళీ ఆనవాళ్ళు లేకుండా కూడా అయినాయి. మళ్ళీ దాన్ని సదును చేసుకోవడానికి, దాన్ని బాగు చేసుకోవడానికి వాళ్ళకి శక్తి ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఇలా తాడి చెట్లు లోతు గొయ్యలు పడ్డాయి. ఈ గోదావరి నది పక్కపొంటి కానీ, గోదావరి నది ఉపనది పక్కపొంటి కానీ, చివరికి మాలాంటి ఇలా జమ్మికుంట లాంటి మండలంలో కూడా, ఇల్లంతకుంట మండలంలో కూడా చిన్న వాగుల పక్కపొంటి వాగొడ్డు రామన్నపల్లి లాంటి గ్రామాలలో తాడి చెట్లు గొయ్యలు పడ్డాయి. ఎకరాలే ఇవాళ పరిగణ కూడా పోయింది. కాబట్టి అలాంటి రైతాంగానికి మళ్ళీ పంట పొలాలు చేతికి రావాలంటే ప్రభుత్వమే సాయం చేయాల్సిన అక్కర్లేదు. లక్షల ఎకరాల పంట పొలాలు నీట మునిగిపోయినాయి. ఇవాళ పెట్టుబడులన్నీ కూడా నేలపాలు అయిపోయినాయి. అదేవిధంగా ఇళ్ళు కూలిపోయినటువంటి ఇళ్ళ వాళ్ళకు కొంత సాయం చేసే ప్రోగ్రాం కానీ, అనేక మంది మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించి వాళ్ళు ₹1 పని చేయకపోవడం వల్ల, ఏ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, అలర్ట్ లేకపోవడం వల్ల, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకపోవడం వల్ల ప్రభుత్వ తప్పిదాలతో ఇవాళ 40-50 మంది ఇప్పటికే వరదల కొట్టుకుపోయి చనిపోయింది. ఇంకా కొద్దిమంది శవాలు ఇప్పటికీ దొరకలేదు. ఇవన్నిటి మీద కేంద్ర బృందానికి మేము రిపోర్ట్ ఇచ్చి, వాళ్ళు చూపించింది మేము ఇచ్చింది కూడా చూసుకొని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా నిమ్మకనేతగా వివరించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఈ రాష్ట్ర ప్రజలని, ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేటువంటి నిర్ణయం తీసుకోవాలని, తప్పకుండా ఇంత సహాయసహకారం అందించాలని చెప్పి మేము ఇచ్చేటువంటి దాంట్లో రిప్రజెంటేషన్లో పొందుపరచడం జరిగింది. అది వాళ్ళ మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు తప్పకుండా దాన్ని చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, మాజీ తాజా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల ఆశీస్సులతో సంజయ్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. सर्वांगे सौम्य लक्ष्मी विजयतां सर्वसाम्राज्यलक्ष्मी श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधाश्रोहमानं महीयते धान्यं धनं वसुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः शतमानं भवति. लक्ष्मी प्रसन्न वेंकटेश्वर प्रसाद सिद्धिरस्तु तथास्तु श्रीर्वक्षस्वमायुष्यमारोग्यमाविधाश्वभामानं महीयते धान्यं धनं वसुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः राजद्वारे सर्वदा सर्वकार्येषु दिग्विजयता प्राप्तिरस्तु श्रीलक्ष्मी प्रसन्न वेंकटेश्वर अनुग्रह परिपूर्ण कृपा कटाक्ष बल सिद्धिरस्तु सर्वदा सर्वकार्यता
దిగ్విజయతా ప్రాప్తిరస్తు సత్యాసంతో యజమానస్య కామాః. ఒడిశా రాష్ట్రం నుండి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠాను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీలలో భాగంగా ఈ ముఠా గుట్టు రట్టయినట్లు రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. రాచకొండ పోలీసులు ఒక ప్రొఫెషనల్ డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 42 లక్షల రూపాయల విలువ గల 3 లీటర్ల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. 2 చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ అజ్మీరా సూర్య అనే వ్యక్తి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ హ్యాష్ ఆయిల్ ను ఒడిశా రాష్ట్రం నుంచి తెచ్చి ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని విక్రయిస్తున్నారని తెలిపారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి ఎస్ఓటీ పోలీసులు ఆలేరు పోలీసుల సహాయంతో అరెస్ట్ చేశారని ఆయన వెల్లడించారు. బిజినెస్ ఎట్లుంది ఈ ఫ్యాషన్ డిజైన్ ఇతను మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే నేరస్తులు వారికి ఒకసారి అలవాటు పడిన తర్వాత ఎన్నికలు చేస్తూ ఉంటారు. 2-3 సార్లు బోత్ డీసీపీస్తో మీటింగ్ చేయడం. ఆ క్రమంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టుకుని అది కొత్తగా అంతకుముందు కూడా హెయిర్ షాపింగ్ సీజర్ మీరు కూడా చూసి ఉంటారు. ఎంఎల్లో ఉంటుంది, 100 ml, 200 ml, 500 ml ఉంటుంది. బట్ 3 లీటర్ దట్ టు కన్సంట్రేటెడ్ ఫార్మ్. సో పీడీ యాక్ట్ కేసెస్లో నుంచి బయట రాగానే ఒక రాము అని వ్యక్తితో పరిచయం అనగానే మీరు ఇది ఐడి మానేసి ఈ గాంజా దానికి వస్తే బాగుంటుంది అని వాళ్ళు ఇద్దరు కుమ్మకైనారు. ఇంకొకరు లక్ష్మణ్ని కూడా దాంట్లో తీసుకున్నారు. దాని తర్వాత వాయా సుక్మా మల్కానికి ఎస్ఓటీ బోత్ ఒకవైపు ఎస్ఓటీ వారు, ఒకవైపు ఎస్ఓటీ 2 డీసీపీ గిరిధర్ గారు మరియు డీసీపీ మురళి గారికి ఆధ్వర్యంలో 2 మాదక ద్రవ్యానికి సంబంధించినటువంటి మంచి కేసు పట్టుకోవడం జరిగింది. అండ్ దాంట్లో 4 నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫస్ట్ కేసు ప్రత్యేకంగా చెప్పాల్సింది అవసరం ఉన్నది అంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా తెలంగాణ పోలీస్ అప్రమత్తమై మరియు ప్రత్యేకంగా రాచకొండ పోలీస్ మీరు అంతకుముందు కూడా చూశారు, కొన్ని పెద్ద పెద్ద సీజర్ కూడా చేయడం జరిగింది గాంజాకి. ఈ మధ్యలో ట్రైన్ కొత్తగా దృష్టికి ఏం వస్తుంది అంటే ఈ గాంజా వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీలో తీసుకురావడం కొద్దిగా మానేశారు. ఎందుకంటే ఆ క్వాంటిటీ అది పోతుంది, మరి దాంతోపాటు 3 వెహికల్స్ సీజ్ అవుతాయి, ఎంత ఉంటుంది అండ్ వెయిట్ కూడా రాదు. కాబట్టి చిన్న చిన్న క్వాంటిటీలో తీసుకురావడం మొదలు పెట్టారు. యాక్చువల్గా మీ ముందుకి ఇది చేయడం దేశంలో ప్రజాస్వామ్యం మాయమైందని, మానవ హక్కులు హరించబడ్డాయని, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని 2 ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి 27 వరకు బస్సు యాత్ర జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ తెలియజేశారు. కాకినాడ గాంధీ భవన్లో సిపిఐ 2 రోజుల శాఖ కార్యదర్శుల వర్క్ షాప్ను ఆయన ప్రారంభించారు. అంతకుముందు పార్టీ పతాకాన్ని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ఆవిష్కరించారు. ప్రశాంత వాతావరణమైన మణిపూర్లోని అల్లర్లకు, అత్యాచారాలకు, మారణకాండకు బీజేపీ విధానాలే కారణమని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు స్పందించిన తర్వాత నరేంద్ర మోడీ స్పందించారని, అదేవిధంగా పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నా ఇప్పటి వరకు మోడీ మాట్లాడలేదన్నారు. ఈ నెల 17న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుండి సిపిఐ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, దీన్ని అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని డాగా పిలుపునిచ్చారు. జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క శాఖా కార్యదర్శుల వర్క్ షాప్ ప్రారంభించవలసిందిగా దీనికి సిపిఐ జిల్లా కార్యదర్శి గవర్నర్ గా మీ వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
అలాగే బదిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆజయ్ గారు, అలాగే సత్యనారాయణ గారు సన్నద్ధం చేయడం, ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధం చేయడం లక్ష్యంగా 26 జిల్లాల్లోనూ రాజకీయ శిక్షణా శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కాకినాడ జిల్లాకు సంబంధించి ఇవాళ రేపు శిక్షణా శిబిరం జరుగుతూ ఉంది. దీనికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తా ఉన్న జిల్లా సిపిఐ కార్యదర్శి. హాట్ న్యూస్ ఏమంటే భారతదేశంలో మణిపూర్ ఘటన అంటే మణిపూర్లో నాగాలు కుకీలు వాళ్ళు గిరిజనులుగా, మెయితీ తెగేమో వాళ్ళు ఓసీలుగా ఉన్నారట. వాళ్ళని అంటే మెయితీ తెగని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సపోర్ట్ చేయడం ద్వారా మిలిటరీ నుంచి ఆయుధాలు ఇవ్వడం, వాళ్ళకి ప్రత్యేకంగా సహకార కార్యదర్శుల వర్క్షాప్ ఈరోజు రేపు మన జిల్లా కేంద్రం కాకినాడలో జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కూడా సహకార కార్యదర్శుల వర్క్షాప్లు విజయవంతంగా పూర్తయినాయి. ఉమ్మడి జిల్లాలో కూడా తూర్పుగోదావరి పూర్తయింది. ఈరోజు రేపు తాగిన తర్వాత మళ్ళీ రేపు ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా జరుగుతుంది. పార్టీ జాతీయ మహాసభలు విజయవాడలో జరుగుతున్నప్పుడు 2 విషయాల్ని పార్టీ కేంద్రీకరించింది. ఒకటి, రైతులు పడుతున్న కష్టాలు సమస్యలను పరిష్కరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని జనసేన నేత నాందేండ్ల మనోహర్ అన్నారు. సాగునీటిని అందించడంలోనూ విఫలమయ్యారని, కృష్ణా గోదావరి డెల్టాలకు నిధులు కేటాయించలేదని ఆయన అన్నారు. మంత్రి కూడా రైతుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టలేదని, రైతులకు మరింత నష్టం కలిగించేలా చేశారని నాందేండ్ల విమర్శించారు. నిధులతోటే మీరు ఈ కార్యక్రమాలు చేయమని, ఈ మరమ్మతులు చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇంకా ఆశ్చర్యం. సహజంగా గత 2-3 సంవత్సరాల నుంచి అధిక వర్షాల వలన, తుఫాన్ల వలన మన రైతాంగం విపరీతంగా నష్టపోయింది. కనీస గిట్టుబాటు ధర కూడా లేదు. ప్రభుత్వం అందించాల్సిన ఈ రైతు భరోసా కూడా తూతూ మంత్రంగా కొంతమందికి అందించే వరకు కౌలు రైతు ప్రత్యేకంగా చాలా బాధల్లో, నష్టాల్లో కూరుకుపోయాడు. కానీ ఈ 5,70,000 ఎకరాలకి నీరు అందించే మన కాలువలు కృష్ణా పశ్చిమ డెల్టాల్లో 243 పనులు గుర్తించారు మరమ్మతుల కోసం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మనకి బాపట్ల, కృష్ణ, మన తెనాలి ఈ ప్రాంతంలో ఎక్కువగా గ్రామాల్లో నిజంగా వాళ్ళ రైతులు ఆశ్చర్యపోయారు. 243 పనులు గుర్తిస్తే దీనికి 21 కోట్ల రూపాయలు వీళ్ళు రైతుల దగ్గర నుంచి వసూలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ నీటి తీరువా ద్వారా. ఆ నిధులు రావడం లేదని అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని ముందుగానే అప్రమత్తం చేసిన జూన్ 7వ తారీఖున నీళ్లు వదిలిన తర్వాత కాలువల్లోకి అప్పుడు టెండర్లు పిలిచారు. అంటే ఎంత మోసం చేసిందో ఈ ప్రభుత్వం మన రైతాంగానికి దీని ద్వారా అర్థమవ్వాలి. అనేక చోట్ల మనం రోడ్డు పైన వస్తుంటే మనకు అర్థమవుతుంది ప్రమాదకరమైన పరిస్థితులు కనపడుతున్నాయి మన కాలువల్లో. దుగ్గిరాల లాకులు కానివ్వండి, కొల్లూరు లాకులు కానివ్వండి, ఇవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చే పరిస్థితి. ఎక్కడ చూసినా ఏదో తూతూ మంత్రంగా టెంపరీగా, అది కూడా నీళ్లు వదిలిన తర్వాత ఇబ్బంది అవుతుందనే భావనతోటి హడావడిగా బస్తాలు వేసేసి అక్కడ ఏదో కట్టి ఒక నియంత్రణ చేయడానికి కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. రేపటి రోజున ఈ స్థాయిలో నీరు వదులుతున్నారు కాబట్టి, దిగువ ప్రాంతాల్లోకి చేరాల్సిన నీరు అందించలేకపోతున్నారు కాబట్టి అధికార యంత్రాంగం వైఫల్యం వలన
పొరపాటు ఏమైనా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో పొంగనూరు కుప్పం నియోజకవర్గం స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉషశ్రీ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో కుప్పం, పొంగనూరుపై సమీక్షించామని తెలిపారు. ప్రతి వారం ఇదే విధంగా 2 నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. ఈ సమీక్షల ద్వారా మంచి ఉపయోగకరమైన పనులు జరుగుతాయన్నారు. వచ్చే ఎన్నికలకు శాసనసభలకు ఈ పనులు కూడా చాలా ఉపయోగపడతాయని తెలిపారు. చిత్తూరు డిస్ట్రిక్ట్లో జరిగిన రివ్యూ మీటింగ్లో భాగంగా కుప్పం కాన్స్టిట్యున్సీ మరియు పొంగనూరు కాన్స్టిట్యున్సీ 2 కాన్స్టిట్యున్సీలో కూడా చాలా డీప్గా ప్రతి ఒక్క ప్రియారిటీ వర్క్స్ మీద, అదేవిధంగా గడప గడప రివ్యూ వర్క్స్ మీద, అదేవిధంగా హౌసింగ్, మళ్ళా రోడ్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా అధికారులతో కూడా మళ్ళీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తోనూ డిస్కషన్ జరిగింది. అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో కూడా ప్రియారిటీ వర్క్స్గా తీసుకుని దీన్ని సక్రమంగా చేసుకుంటూ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. అండ్ ఈ గవర్నమెంట్ డెసిషన్ ప్రకారం మన హానరబుల్ సీఎం ఒక మాట ప్రకారం కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లా రివ్యూ మీటింగ్ తీసుకుంటూ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ద హోల్ కాన్స్టిట్యున్సీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ప్రతి అధికారి కూడా రిప్రజెంటేటివ్స్, అలాగే మొత్తం అధికార యంత్రాంగం కూడా ఖచ్చితంగా సమిష్టంగా అందరూ కూడా కలిసినట్టుగా ఈరోజు ఒక వర్క్ చేసే ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ తీసుకుని రావడానికి చాలా కృషి చేస్తోంది. అలాగే ఆఫీసర్స్ కూడా బాగా కోఆపరేట్ చేయడం దాంట్లో కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే సీఎం గారు ఎప్పుడు కూడా ఒక విజన్తో ఉంటారు. ప్రతి ఎక్కడ కూడా ఎన్నడూ కూడా జరగలేదు. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గడప గడపకు మనం వెళ్ళాం, అక్కడ పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం, జగనన్నకు చెప్తాం, ప్రోగ్రామ్ చేసుకున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల పరస్పర గొడవకు దిగడంతో అంగళ్లు దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చింపేయడం, ఆ తర్వాత జరిగిన గొడవల్లో టీడీపీ ఎంపీటీసీ దేవేందర్ గాయపడ్డారు. పోలీసులు సర్ది చెప్పినా 2 వర్గాలు వినకపోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా అంగళ్లలోని మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. దాక్కోవడం కాదు, దమ్ముంటే రమ్మని పిలుస్తున్నానంటూ సవాల్ విసిరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎంట్రీ మొదలు చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మనుషులు తీసుకోండి కమరాడు. వినుకొండ నియోజకవర్గంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ విజయవంతమైందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ అనేక ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఈ రాష్ట్రం చూడాలి, ఎందుకంటే తన స్వార్థం కోసం, తన టికెట్ సాధించుకోవడం కోసం పోయే టికెట్ రాదనే భయం ఉంది, ఓడిపోతాననే భయం పట్టుకుంది. దూరమైన చాలామంది నాయకులే నువ్వు ఇల్లు ఇవ్వలేదని, అలాగే నీ అవినీతి దోపిడీ చూసి చాలామంది వైసీపీ నాయకులే నీకు దూరం అయ్యారు, నీ కార్యకర్తలే నీకు దూరం అయ్యారు.
ఇంటికి వస్తే బీసీ కానీ ఎస్సీ కానీ ఎవరైనా ఇంటికి వస్తే ఒక పేదవాడిని మొహం చూసి పలకరించావు నువ్వు ఎప్పుడన్నా ఈ 4 ఏళ్లలో? మరి నిన్ను ఎందుకు గెలిపిస్తారా? నువ్వు దోచుకోవడమే కానీ నిన్ను నమ్మించి గెలిపించడాన్ని ఎవరన్నా ఒక్కడిని బాగు చేసావు నువ్వు? ఏదో ఏజెంట్ని మండలానికి ఒకరినిద్దరిని పెట్టుకున్నాడు, వాళ్ళ ద్వారా మొత్తం దోచుకుంటున్నావు నువ్వు. నీ పార్టీ కోసం నీ కోసం తిరిగి ఓట్లు వేయించిన ఎవడన్నా ఒక్కడికన్నా ఇల్లు ఇచ్చావా? ఒక మరుగుదొడ్డి ఇచ్చావా? ఏం చేసావు నువ్వు? ఏం చేసావని మళ్ళీ నీకు వేస్తారు? ఈరోజు నువ్వు చేసిన ఎదవ పనులకి, నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేసినటువంటి దోపిడీకి దూరం అయ్యారు. దాన్ని దగ్గర చేసుకోవడానికి గొడవలు సృష్టిస్తావా? ఆ గొడవల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటే దానికి ఎవడు బాధ్యుడు? అంటే నీ స్వార్థం కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం సిగ్గుసేటు. అంటే నీ గెలుపు కోసం, నీ ఓటు బ్యాంక్ కోసం కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు పెట్టి పంపం గడుపుకుంటావా? అంటే నీ స్వార్థం కోసం ఎన్ని ప్రాణాలు పోయినా పర్లా, ఎన్ని తలకాయలు పోయినా పర్లా, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టైనా సరే నీ స్వార్థ ప్రయోజనాలు కావాలి నీకు. ఇంత స్వార్థపరుడు, ఇంత అవినీతి పరుడు ఎవరు లేరు. ఈరోజు వినుకొండ ప్రజలందరికీ నీ స్వార్థం, నీ అహంకారం, నీ దుర్మార్గాలు ప్రజలందరికీ తేట తెల్లమైనవి. నాకు మా నాయకుడు సీటు ప్రకటించాడు చంద్రబాబు గారు. నీకు దమ్ముంటే సీటు తెచ్చుకో, నీకు సుక్కలు చూపిస్తా, నిన్ను డిపాజిట్ లేకుండా చిత్తుగా ఓడిస్తా, కాసుకో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ బెడ్డింగ్ మెటీరియల్ పంపిణీకి ఆదేశాలు. ఏటా 12 కోట్లను అదనంగా కేటాయించడం జరిగిందన్న మంత్రి గంగుల కమలాకర్. సుప్రీంకోర్టు తీర్పు దేశ ప్రజల విజయమన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. సుప్రీంకోర్టు స్టేతో కార్యకర్తలకు ఎంతో ధైర్యం వచ్చిందని వెల్లడి. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించిందన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా లేకపోవడం వల్ల 41 మంది చనిపోయారని ఆరోపణ. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్. పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.